కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆకలితో అలమటిస్తున్న పశువులకు అండగా నిలిచారు ప్రముఖ పారిశ్రామికవేత్త వికుర్తి శ్రీనివాస్. వరదలతో దివి ప్రాంతంలో గడ్డి కొరత తీవ్రమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఎండుగడ్డి తెప్పించి లంక గ్రామాలకు తరలించారు. రైతులకు గడ్డిని పంపిణీ చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గ్రామాల్లో ప్రజలకు పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్లను వికుర్తి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ వరదలకి ప్రజలు పడుతున్న బాధలు ప్రతి గ్రామం నేను తిరగటం జరిగింది. ప్రతి గ్రామంలో అక్కడ ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏ రకంగా అన్నీ గమనించడం జరిగింది. వాళ్ళకి నా తోచినంత సహాయం, ప్రతి విలేజ్లోనూ నా తోచినంత సహాయం చేస్తూ ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా పశువుల్ని నేను చూడటం జరిగింది. మూగజీవాలని ప్రతి విలేజ్లోనూ అబ్జర్వ్ చేయడం జరిగింది. మన మనుషులకి గవర్నమెంట్ ఏదో రకంగా ఇస్తున్నారు, మనం కూడా మనుషులకు ఇస్తున్నాం. అదే మూగజీవులైన వాటిని గుర్తించి వాటికి కావాల్సిన దాన, పశుగ్రాసం, మన పులిగడ్డలోని పల్లిపాలెం, రేగుల్లంక, ఓసుమట్ల గ్రామంలోకి అందించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన విలేజ్లో కూడా ప్రతి గ్రామం తిరుగుతూ నా శక్తి మేరకు ప్రజలందరికీ సేవ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ నేను వాళ్ళ వెంటనే వెనవండి ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ నేను తీరుస్తానని చెప్పి మేము తెలియజేస్తాం.